పుణ్యశీల గారు, ఇప్పటి వరకు లెక్కలోకున్నది మన దగ్గర ఉన్నటువంటి లెక్క ప్రకారం ఎంత అప్పు చేశారు, ఎంత అప్పు చేయబోతున్నారో చూసాం. చాలా వాటికి సమాధానం చెప్పాలి కదా, అన్నిటికీ ఒక ఎస్ సార్. అకౌంటబిలిటీ ఉండాలి కదా. అందులో ముఖ్యమంత్రి గారు కదా, ఆయన అమరావతి పైన ప్రేమతో నిర్మాణం జరుపుతున్నారు కదా. మరి జోలెపట్టి అడుక్కున్నది లేకపోతే జోలెపట్టి సంపాదించింది, ఇటుకరాయి పేరుతో వెబ్సైట్లు పెట్టి తీసుకున్నటువంటి డబ్బు, సచివాలయంలో పెట్టినటువంటి హుండీలు, ఇవన్నీ కూడా ఎంత కలెక్ట్ అయ్యాయి, వీటిని దేనికి ఉపయోగించారు, ఆ డబ్బంతా ఏమైపోయింది, ఒక శ్వేతపత్రం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ముందుగా మీకు వీవర్స్ కి ప్యానెల్లో ఉన్నటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. నమస్తే. సార్ నేనైతే ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. మీరు అకౌంటబిలిటీ అది అని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ పదానికి చంద్రబాబు నాయుడు గారికి అర్థమే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే అసలు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారితో నా పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసి 15 years సార్. అసలు ఎంటైర్ పొలిటికల్ జర్నీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి పొలిటికల్ జర్నీస్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరిలో కల్లా కలెక్షన్ కింగ్ ఆఫ్ బెస్ట్ పొలిటీషియన్ ఎవరయ్యా అంటే మన చంద్రబాబు నాయుడు గారు సార్. అసలు ఆయన చేసేటటువంటి కలెక్షను ఏ సందర్భాన్నైనా సరే పుణికి పుచ్చుకుని ఎవరు చెయ్యను కూడా చెయ్యలేరు. అసలు అది నా భూతో నా భవిష్యత్ సార్, ఇది మాత్రం 100%. ఎందుకు చెప్తా ఉన్నానంటే మీరు శ్వేతపత్రం అని అడుగుతా ఉన్నారు. మనం అంతకు ముందు కూడా విజయవాడలో ఈయన గారు మరి కూటమిగా ఏర్పడిన తర్వాత ఆ వచ్చిన మొదటి సంవత్సరంలోనే విజయవాడకి వరదలు వచ్చినాయి. మీకు జ్ఞాపకం ఉంది కదా సార్. ఆ వరదలు వచ్చినప్పుడు సుమారుగా విజయవాడని మళ్ళీ ఇమ్మీడియట్లీగా యాజ్ ఇట్ ఈజ్ రూపం తీసుకొచ్చేస్తాను, అందరూ తలా ఒక చెయ్యి వెయ్యండి అంటూ అనౌన్స్మెంట్లు ఇచ్చి మరి ఈయన్ని చూసే మరి ఎవరొచ్చి ఏం దానాలు చేసేస్తారో నాకైతే తెలియదు కానీ సార్ 560 కోట్ల రూపాయలు సుమారుగా అప్పుడు కలెక్ట్ చేయడం కూడా జరిగింది. అసలు విచిత్రం ఏంటంటే 100 కోట్ల రూపాయలు అసలు అగ్గిపెట్టెలకి కొవ్వొత్తులకి ఖర్చు అయిందని చూపించారు. అందులో అగ్గిపెట్టెలకి 100 కోట్లు, అగ్గిపెట్టెలకి అసలు ఎంత దారుణంగా అంటే దాని గురించి శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో కూడా మనం మాట్లాడటం కూడా జరిగింది సార్. కానీ ఎక్కడా కూడా అంటే ఆ నేత ఎలా ఉంటారో ఆ పార్టీకి సంబంధించిన ఉన్నటువంటి ప్రతినిధులు కూడా అలాగే ఉంటారు కదా సార్. కవరేజీ కార్యక్రమాలు తప్ప బాధ్యతగా ఒక్క సమాధానం చెప్పినటువంటి పరిస్థితుల్లో. సో ఆ 560 కోట్లకే మీరు ఆనాడు ఆయన శ్వేతపత్రం రిలీజ్ చేయకపోతే ఈ రోజున మరి ఈ అమరావతి పేరుతో ఆయన జోలె పట్టిన పాపం మన ఇటుక అని చెప్పిన మరి 1000 కోట్లు వచ్చినా 2000 కోట్లు వచ్చినా మీకు నాకు చెప్పాల్సిన అవసరం ఏంటి సార్? ఆయన కష్టపడి జోలె పట్టారు, మీరు భలేవారు సార్. ఏం మాట్లాడతారు సార్ మీరు? అసలు అకౌంటబిలిటీ ఉండాలి కదండి. ఆయన కష్టపడి జోలె పడితే మాత్రం అకౌంటబిలిటీ అంటే అకౌంటబిలిటీ ఆయనకుంటుంది. ఎందుకంటే అమరావతి కోసం అలాగే విజయవాడ వరదల కోసం నేను అడిగితే ఇచ్చారు. సో ఎంత కలెక్ట్ అయింది, దాన్ని ప్రజలకి ఏదో నామమాత్రంగా ఖర్చు పెడుతున్నానని ఏ రకంగా ఇది చేసుకోవాలి, మనకెంత మిగిలింది అనేది మాత్రమే నా అకౌంటబిలిటీ ఆయన చూపించుకుంటారు తప్ప అది ధైర్యంగా ప్రజల ముందుకి ఫోకస్ చేసేటటువంటి ధైర్యం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి తెలియదు సార్. భువనేశ్వరి మేడం గారు కూడా ఒక గాజు ఏదో ఇచ్చినట్టున్నారు, అప్పుడు ఏదో ఒక దీంట్లో ఈ చందాలో ఇచ్చినట్టున్నారు నాకు గుర్తున్నంత. నేను సైతం అంటూ ఇచ్చారు కదా సార్ ఆ మహాతల్లి. మరి మేడం గారు అడగాలి కదా ఏమైపోయింది కలెక్ట్ చేసిన డబ్బంతా. అసలు వాస్తవంగా అయితే ఆవిడ కూడా అడగాలి సార్. నా గాజులు తీసుకున్నారు, ఇంతవరకు అమరావతి పరిస్థితి ఎంతవరకు వచ్చింది, రాష్ట్ర ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు, అమరావతిని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ అని చెప్పావు. మరి అందరి దగ్గర నుంచి కూడా మరి ఇప్పటి వరకు మొదటి దశ కింద మన చేతిలో 53,000 ఎకరాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రెండో దశ మూడో దశ అంటూ లిటరల్లీ 2,30,000 ఎకరాలు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఇంతవరకు ఏ రైతుకి కూడా నిజంగా డెవలప్డ్ ప్లాట్స్ రిటర్నబుల్ ప్లాట్స్ అయితే మనం రిజిస్ట్రేషన్ చేసి ఇంతవరకు ఇవ్వలేదు. అసలు వచ్చేసారి నీకంటూ ఈ అమరావతి పేరు చెప్పుకుంటే అసలు ఓట్లేసే ప్రజలు ఉంటారా?
అని చెప్పని ఆవిడ వాస్తవంగా అయితే ఈ రాష్ట్ర ప్రజలందరి కోసం ఆవిడ అడగాల్సినటువంటి బాధ్యత ఆవిడకు ఉంది సార్. ఎందుకంటే ఇందాక చంద్రశేఖర్ సార్ చెప్పారు అదేంటి అదేంటి కమర్షియల్ కి సంబంధించినటువంటి ఏ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఈవెన్ హోటల్స్ కానీ అక్కడ రావడానికి ప్రయత్నం చేయడం లేదు అంటే అమరావతిని ఏ రకంగా మనం ఆలోచించాలి అని వారు చెప్పడం జరిగింది సార్. నేను చెప్తా ఉన్నాను సార్, ఈవెన్ హెరిటేజ్ సంస్థని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి సొంత సంస్థ అయినటువంటి హెరిటేజ్ సంస్థకి సంబంధించినటువంటి యూనిట్ ని కూడా ఇటీవలే మనం కొన్ని నెలల క్రితం హైదరాబాద్ లోనే వాళ్ళు యూనిట్ ని తెరిచినటువంటి పరిస్థితి సార్. అది కూడా తీసుకొచ్చి అమరావతిలో పెట్టలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఏ రకంగా ప్రజల మీద ఇది అద్భుతం, ఇది దేవతల రాజధాని, ఇక్కడ మరి దేవతలు తప్ప మనుషులు ఉండలేరు అని చెప్పని ఏ రకంగా ప్రజల్ని మోసం చేస్తారు సార్. ఇప్పుడు ఇంత అప్పు ఎందుకంటే 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,30,000 కోట్ల రూపాయల అప్పు చేసి దానికి అకౌంటబిలిటీ, ఎందుకంటే 2,72,000 కోట్లేమో మరి డైరెక్ట్ డీబీటీ ఆర్ నాన్ డీబీటీ రెండిటి పరంగా కూడా ఆయన చేసినటువంటి అప్పుకి ఈచ్ అండ్ ఎవ్రీ రూపీకి కూడా మనం ఈ రోజు ఆర్టీఏకి వేసినా కూడా మనకి మనకి ఆ డీటెయిల్స్ అనేవి మనకు వస్తాయి సార్. కానీ నేను అడుగుతా ఉన్నాను సార్, 14 to 19లో 5,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు ఇదే అమరావతి పేరు మీద. ఇప్పుడు వచ్చిన తర్వాత మీరే ఇప్పుడు మీ మాటల్లో కూడా మరి రెండోసారి మనం తెలుసుకోవడం జరిగింది 47,000 కోట్లు లిటరల్లీ అని చెప్పని. అలాగే వాళ్ళు ఈ 53,000 ఎకరాల్లోనే మరి ఒక 25 ఎకరాల్లో కట్టేసేసి మిగిలిన 30,000 ఎకరాలు కూడా అమ్మేసి అసలు ఈ రాష్ట్రానికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, అప్పనేది లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని కడతామని చెప్పని నిమిషానికో మాట నిమిషానికో వ్యవహారం చేస్తూ ఉన్నారే గాని ఎక్కడైనా అకౌంటబిలిటీ అనేటటువంటి మాటకి ఎక్కడైనా నీతి నిజాయితీ ఉందా? కాబట్టి నేను అనేది సార్, అసలు అమరావతి అనేది ఒక బూటకం. బూడిద పార్టీ అధ్యక్షుడు చిట్ట చివరికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి బూడిదే మిగులుస్తాడేమోనని రాష్ట్ర ప్రజలు విలవిల్లాడిపోతా ఉన్నారు. సో ఈ యొక్క పరిస్థితులన్నింటినీ వివరిస్తూ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో విజయబావుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగరవేయబోతా ఉంది. ఇదైతే మాత్రం తథ్యం సార్. రామచంద్ర గారు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, దాన్ని ఎట్లా నిర్వచిస్తారు? ఒకటి, అమరావతిని చూస్తుంటే సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ లాగా కనిపిస్తోంది మీకు? లేదండి, అది అట్లా కావడానికి వీల్లేదు. ఎందుకంటే ల్యాండ్ స్పెక్యులేషన్ ఆధారంగా అంటే కేవలం భూముల ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటే ఆ భూములు అమ్మి ఒక నగరాన్ని నిర్మించిన చరిత్ర ఇండియాలో లేదు ఇంతవరకు. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరు ఇట్లాంటి ప్రాజెక్ట్స్ టేకప్ చేయరు, మనం ఇండియా వరకు టేకప్ చేస్తే. దీంట్లో ఒక 2 గుర్తు చేయాల్సినది ఏంటంటే,